సేవ చేసావు, నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు, నేను ఈ పని చేశాను, నీకు గాయం కలగలేదా అని అడుగుతాడు. ఏసై తెలీదా? ఆయన రఘుయలు నీవు నన్ను ఒక్క మాట కూడా అనలేదు, కానీ నాకే మహిమ చెల్లించావు, నన్నే పాడి కీర్తించావు, స్తోత్రించావు, ఆరాధించావు, నా సేవను కొనసాగించావు, నన్ను మహిమపరిచావు. నా కుమారుడా, ఇదిగో నీ సంతతి శాశ్వతంగా నీకే ఇస్తున్నాను, తీసుకో అంటాడు. నువ్వు కోల్పోయాను అనుకున్న నీ పిల్లలు ఇద్దరిని ఇదిగో నీకు ఇస్తున్నాను, తీసుకున్నాయన్న, యుగ యుగాలిగా నీతోనే. ఇంత కఠిన పరీక్షలో కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకున్నందున ఇదిగో దాని కొరకు నీకు ప్రత్యేకమైన బహుమానం. నా దేవుడు అన్యాయస్తుడు కాడు. మరణం అనేది మనకి పెద్ద విషయం, దేవునికి అది పెద్ద విషయం కాదు. ఎప్పుడైనా వెళ్ళేదే కొంచెం ముందు వెనక తేడా.